ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు వారి బలమును అనుగ్రహించేటువంటి నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క రక్త మాంసాల చేత, ఆయన యొక్క పవిత్రమైనటువంటి ఆత్మ చేత నడిపించబడతా ఏ అధికారుల మధ్యలో, ఏ బలమైనటువంటి ఆధిపత్యం కింద, ఎవరి ఆధిపత్యం కింద బతుకుతూ ఉన్నారో ఆ ఆధిపత్యాన్ని, ఆ అధికారుల యొక్క అధికారాన్ని దేవుడు మీకు అనుకూలంగా, మీ పక్షంగా తిప్పగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఆయన అంతటి కృప కలిగిన దేవుడు. కాకపోతే మనం ఏం చేయాలంటే, ఆయన అంతటి దేవుడు కదా, ఆయన. మనం ఏం చేయాలంటే మనల్ని మనము దానియేలు లాగా తగ్గించుకోవాలి. రాజ్యాన్ని ఏలేటువంటి వారిలో 3 అధిపతులు ఉంటారు. ఆ 3లో మొట్టమొదటి మనుషుడు దానియేలు. ఈ లోకం గురించి వదిలే, ఇప్పుడు మన ప్రభుత్వాలు అలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా అని చెప్పుకొని మీకు వాటి గురించి అవటం ఎందుకు, అది వద్దు. కానీ దానియేలు దేవుని యొక్క దీవెన చేత ఆ సంస్థానం ఉంది. అక్కడ ఆ ప్రభుత్వాన్ని పరిపాలించడంలో 3 అధికారులని రాజు ఏర్పాటు చేస్తాడు. ఈ 3 అధికారుల్లో దానియేలు ప్రధానమైనటువంటి వాడు. అనగా దైవజనుడు ఆ 3లో ప్రధానమైన వాడు. 3లో కూడా ప్రధానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషుడు. ఈ మనుషుడు దేవుని దగ్గర గోనె పట్ట కట్టుకొని, బూడిద తల మీద వేసుకొని ఉపవసించి, నేను ఉత్తమమైనటువంటి వాడిగా ఉండకపోతే దేవుడు నాకు ఈ స్థితి ఇస్తాడా? నేను ఇంత స్థితికి, ఇంత ఆశీర్వాదానికి రాకపోతే నాలో ఉన్న నీతి ఎటుపోతుంది? ఇప్పుడు నాలో నీతి ఉంటేనే కదా నేను ఈ స్థితికి రావడానికి కారణం. నేను గొప్ప నీతి పరునని చెప్పనే కదా దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చిండు అని అనుకుంటే, దానివేళ అట్లా అనుకుంటే ఆ మనుషుని యొక్క తగ్గింపు అనేది దేవుని సన్నిధిలో అసలు ఉండకనే పోతుంది. అంత స్థితిలోకి వచ్చినా సరే, దానివేళ అంతటి స్థితిలోకి వచ్చినా సరే, ఇక్కడ దేవుని చేత హెచ్చించబడి రాజ్యాన్ని పరిపాలించడంలో 3వ అధిపతిగా ఉండి, 3లో ప్రధానమైనటువంటి వాడిగా ఉండి, దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని ఉపవాసం ఉండి, గోనె పట్ట కట్టుకొని, బూడిద తల మీద వేసుకొని దేవుని సన్నిధిలో నేను అలాగనే నా పితరులము, మా యొక్క మా ప్రజలందరూ కూడా పాపం చేసిన వాళ్ళము, పాపంలో మగ్గిపోతున్న వారము అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు. దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని ఆయనకు మొరపెడతా ఉన్నాడు. ఈరోజు రేపు మనం కనుక ఆలోచన చేస్తే, ఏదో ఒక మెట్టు ఎక్కిన అనుకోండి, ఒక మెట్టు ఎక్కితే ఏం జరుగుతుందంటే, దేవుడు నాకున్నటువంటి నీతిని చూసే మమ్మల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించుండు. మాలో నీతి అనేది లేకపోతే ఎక్కడిదాకా వస్తామా? రాం కదా. మరి దేవుడు మమ్మల్ని చూసే, మా నీతిని చూసే ఇంతగా మాకు సహాయం చేసిండని చెప్పనని అనుకుంటా ఉంటారు మన బోట్లాంటోళ్ళు. దైవజనుడు 9వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. దైవజనుడు ఒక మాట చెప్తాడు.
మా స్వనీతి కార్యాల బట్టి మేము నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేయట్లంటే మేము సొంతంగా ఏ పనులు అయితే చేసినామో వాటిని బట్టి నీ సన్నిధిలో మేము నిలబడలా. నీ మహాకృపను బట్టే నీవు పాపం అని ఆలోచన చేస్తావు కదా. ఒక మనుషుడు నీ సన్నిధిలో నీకు విరోధంగా తిరిగిండే అనుకో, ఆ తిరిగినటువంటి మనుషుని మీద నువ్వు అయ్యో పాపం అని చెప్పని అంటావు కదా. ఆ అయ్యో పాపం అనేటువంటి ఆలోచనను బట్టే ఇక్కడ నేను నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నా అని ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని 9వ అధ్యాయము 9వ అధ్యాయము మొదటి వచనంలోనే ఉంటది. గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉంటాయి. బూడిద కాదు, ధూళి. అందుకే డౌట్ వచ్చి చూసా. ధూళి తలపైన వేసుకొని గోనెపట్ట కట్టుకొని గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటా ఉన్నారు. ఎంతటి తగ్గింపు జీవితము, ఎంతటి దేవుని యొక్క బలాన్ని కలగజేస్తా ఉన్నదో చూడండి. ఎంతటి తగ్గింపు జీవితం. ఈ జీవితాన్ని మనందరం కలిగి ఉండాలి. కలిగి ఉంటారా? లేదు, మా మీద భారం ఎక్కువైపోతూ ఉంది, మా మీద మా అధికారుల యొక్క అధికారము హెచ్చరిల్లిపోతూ ఉంది అని తల పక్కన తిప్పుకొని దేవుడు ఏం చేయట్లని చెప్పని ఉంటారు. ఆయన మన ముఖం మీద ఉమ్మూసినా సరే, ఆయన మన ముఖం మీద ఉమ్మూసినా సరే, ఆయన వైపే సిగ్గులేని ముఖాన్ని తిప్పి ఆమె దేవునికి స్తోత్రం కలుగును కాక, ఆయన వైపే మన సిగ్గులేని ముఖాన్ని తిప్పి ప్రార్థన చేయాల. ఈ తగ్గింపు ఉండాల. సిగ్గు లేకుండా దేవుని సన్నిధిలో నిలబడాలి. ఒక మనుషుని ముందు, ఒక శత్రువు ముందు ముఖం చూపించలేక పారిపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ముఖం చూపించలేనటువంటి స్థితి మనకున్నా సరే అక్కడనే ఉండాలి. ఆయన తప్పించి వేరొక దగ్గరికి పోతే క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుంది? బలం ఎక్కడి నుంచి కలుగుతుంది? అంతే కదా. ఆయన సన్నిధిని కాదని మరొక దగ్గరికి పోతే మనకి ఆధారం ఏది? ఆయనే ఆధారం. దేవుడు ఈరోజు ప్రమాణం చేస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవుడు తన ప్రజలకి బలాన్ని కలుగజేస్తాడు. ఎలాగంటే మన మీద అధికారులుగా ఉన్నటువంటి వారు సైతము మన పక్షంగానే నిలబడి ఉంటారు. మన పక్షంగానే నిలబడి ఉంటారు మన అధికారులు. మొదట మనం తగ్గించుకోవాలి కదా. దాని వెళ్ళాక మన అధికారులు వాళ్ళకున్నటువంటి అధికారాన్ని బట్టి వారి పరిధిలో వారు ఉంటారు. వారి పరిధిలో ఉన్నటువంటి వారు మన వైపు ఎప్పుడు తిరుగుతారంటే మన వైపే. మనము ఆయన సన్నిధిలో తగ్గించబడినప్పుడు, ఆయన సన్నిధిలో మనము తగ్గింపు కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఆయనను వెంబడించినప్పుడు, ఈ స్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికున్నదో మీలో ఉద్యోగాల్లో కానీ లేకపోతే చదువుకునేటువంటి ప్రదేశాల్లో కానీ మీరు ఉన్నారు కదా. అక్కడ తగ్గింపు ఆలోచన అనేది ఎప్పుడన్నా మీ ఆలోచనలోకి వచ్చిందా? ఎప్పుడన్నా వచ్చిందా? సరే, రాలేదనుకోండి. మరి దేవుని సన్నిధిలో కూడా ఎప్పుడన్నా ఇట్లాగ ఆలోచన చేశారా? ఎట్లాగంటే ఆయన సన్నిధిలో గోనెపట్ట అయితే కట్టుకోలేములే, అలాగనే ధూళైతే తల మీద పోసుకోలేము. ఇటువంటి తగ్గింపు కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉందాం అనేటువంటి స్థితి ఎప్పుడన్నా కలిగిందా? అట్లాగా ఆలోచన చేశారా? ఆలోచన నేననేది భౌతికంగా చేయమని అట్లా ఒకప్పుడు చేశారు. అట్లాగా వాళ్ళు భౌతికంగా వారి హృదయాన్ని తగ్గించుకొని భౌతికంగా వాళ్ళు ఏం చేశారంటే గోనె పట్ట కట్టుకొని ఏది రాజ్యాన్ని పరిపాలించడంలో
ప్రధానమైన వారు రాజు తర్వాత. అంతటి ఒక మనుషుడు తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో నిలబడితే, ఆ అధికారులను దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, దానియేలు వైపు తిప్పి బలమును అనుగ్రహిస్తా ఉన్నాడు దానియేలుకి. 6వ అధ్యాయము 18వ వచనం. అంతటా రాజు తన నగరులకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయింది. తలుసుకుంటే ఏదైనా చేయగలడు. రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఒకని ఎముకలు విరిచేయాలంటే చిటికలో పని. ఉప్పు తీసి కూరలు వేయాలంటే ఎట్లాగా తేలిక, అట్లా తీసి అట్లా వేయవచ్చు. ఎంత తేలికనో రాజు తలుచుకుంటే ఆ మనుషులు ఎముకలు తీసి పక్కన పెట్టచ్చు. అంత తేలిక. అంతటి రాజు ఉపవాసం ఉండి, అంటే తిండి తిప్పలు మానేసి ఆ రాజదర్బార్లో జరగాల్సినటువంటి రోజు కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆట పాట ఉంటాయి కదా, వాటినన్నిటిని బంద్ చేయించి వాటన్నిటిని ఆఫ్ చేసి నిద్రపోకుండా ఆలోచనలో పడిపోయింది. ఈ దానియేలుకి ఏమవుతుంది? దానియేలుకి మరణశిక్ష విధించాడు. తీసుకొని సింహాల గుహలో పడేశాడు. ఈ మనుషుడు ఏమైపోతాడు? మంచోడు పాపం. ఆమె మీరు క్రైస్తవులు, నిజమైనటువంటి క్రైస్తవులు అయితే ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అధికారులు కొన్ని సందర్భాల్లో వాళ్ళకున్న అధికారాన్ని బట్టి మన మీద వాళ్ళ చూపు నిలవకపోవచ్చు. అధికారులు అధికారానికి లోబడాలి కదా. మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే ఆ అధికారానికి వాళ్ళు లోబడాల్సి వస్తుంది. ఈ రాజు కూడా అధికారానికి లోబడి ఏమీ చేయలేకపోయాడు. దానియేలు విషయంలో ఏమీ చేయలేకపోయాడు. అందుకే బాధతోటి ఇంటికి పోయి ఆ రోజు రాత్రి తిండి తిప్పలు మానేసి ఆడ జరగాల్సినటువంటి రోజు కార్యక్రమాలన్నీ బంద్ పెట్టించి నిద్రపోదట్టు నిద్ర ఏమొస్తుంది? ఆ మనుషుని మీద రాజుకి అపారమైనటువంటి నమ్మకము, ఆ మనుషుని మీద రాజుకి అంత విశ్వాసం ఉంది. మంచివాడు కదా, ఏ తప్పులో కూడా దొరికే మనిషి కాదు. నిక్కచ్చిగా బతికేటోడు, నీతిగా బతికేటోడు, మరి ఏ లోపం కూడా లేదు. ఇక అటువంటి మనుషుల్ని ప్రేమించరా? ఎంతటి రాజు అయినా, ఎంతటి దేవునికి దగ్గరకు రాకపోయిన మనిషి అయినా సరే, ఒక మనిషికి నీతి నిజాయితీ అనేది ఉంటే ఎవరైనా సరే ప్రేమిస్తారు. వాళ్ళు ఎవరైనా సరే. దానియేలు నీతి నిజాయితీ కలిగి ఒక ఖచ్చితమైనటువంటి జీవితాన్ని బతుకుతా ఉన్నాడు. ఒక ఖచ్చితమైన జీవితాన్ని, దేవుని జీవితాన్ని బ్రతుకుతా ఉన్నాడు. ఈ మనుషుల మీదకి ఈ రాజు యొక్క నమ్మకం అనేది వచ్చి ఉన్నది. రాజు ఆ మనుషుల్ని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు అధికారులను తిప్పుతా ఉన్నాడు. మనం తగ్గిపోవాలి దేవుని సన్నిధిలో. అప్పుడు మన శత్రువులకి దేవుడు ఏం చేస్తాడంటే తిండి గింజలు లేకుండా చేస్తాడు. ఆ తర్వాత అదే రాజు దానియేలు మీద ఎవరైతే పగబట్టారో వాళ్ళని ఆ మనుషుని యొక్క కోపం అనేది రగిలిపోతే, ఆ తర్వాత దానియేలు మీద అంత నమ్మకం పెట్టుకొని దానియేలు కోసం తిండి తిప్పలు మానేసి ఏమైపోతాడో పాపం అని చెప్పాలని అనుకున్న మనిషి దానియేలుకి ఆ గతి పట్టడానికి కారణం ఎవరో వాళ్ళని ఏం చేసినట్టే మొత్తాన్ని చంపేసిండు. అదే అధ్యాయము 24వ వచనంలో ఉన్నది. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేశాను. చూడండి, రాజు దానియేలు మీద ఎవరైతే ఆ పన్నాగం పన్ని దానియేలుకి హింస పెట్టారో, బాధ పెట్టారో, అదే మనుషులని అదే కోయిలోనికి పంపించి దానియేలు పడినటువంటి ఆ శ్రమలోనికి
దానియేలు శత్రువులని పడేసి సింహాలని అందులోకి విడిస్తే ఆ శత్రువుల యొక్క కుటుంబాలతో సహా ఏమైపోయినాయి అంటే సింహాలకి ఆహారం అయిపోయింది. వాళ్ళ ఎముకలు ఏం చేసినాయంటే పొడి చేసినాయంట. సింహాలు ఎముకలని, ఆ శత్రువుల ఎముకలను పొడి చేసినాయంట. అధికారము ఎవరో తెలియదు, దానియేలుకి ఆ రాజు ఎవరో తెలియదు, అన్యుడు. ఆ అన్యుడైనటువంటి ఆ రాజు దానియేలు పక్షంగా ఉన్నాడు. ఒక రాజు దానియేలు పక్షంగా ఉన్నాడు. ఎలాగ సాధ్యమవుతుంది? ఆయన యందు తగ్గింపు చెందుతూ బలమును అనుగ్రహిస్తాడు. ఈ స్థితిని, విశ్వాసాన్ని కలిగి ఉందాం దానియేలులాగా. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయ్యున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ దయగలిగిన పాదముల యొద్ద వేడుకొనిచి ఉండగా, ఇదిగో నాయన, చెప్పబడినటువంటి వాక్యము అనేకుల హృదయాలలో రగిలించి వారి ప్రాణాత్మ దేహము తండ్రి తగ్గింపు స్థితిని కలిగి జీవించినట్లు నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత బలపరచమని, దానియేలు సింహాల గుహలో నీ సహాయము పొందుకొని నీ చేత తండ్రి బలపరచబడి ఉండగా, ఈ స్థితిని తండ్రి నీ ప్రజలు ఏ పరిస్థితిలో, ఏ బలమైనటువంటి స్థితికి లోనై ఉన్నారో ఆ బలమైన స్థితిలో నీ బిడ్డలకు నీవు బలమును అనుగ్రహించి వారి మీద మోపబడినటువంటి ఈ లోకపు బలమంతటిని కూడా తొలగించమని, నీ బిడ్డలను తండ్రి శ్రమ పెట్టిన వారికే నీవు తండ్రి నూరంతలుగా తిరిగి హింసని, బాధని, నీ తీర్పును తీర్చి నీ ప్రజలకు నీవు రక్షణను అనుగ్రహించమని, మా దేవుడవు, మాకు చిరకాలము తోడై ఉండి కృప చూపువాడవు, మీ పాదముల యొద్ద ఈ మనవులను యేసు నామమున ప్రతిష్ఠించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడై ఉన్న మన ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండి మనల్ని నడిపించును కాక. ఆమేన్, ఆమేన్.